హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ లెక్చర్. నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్లో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అన్ని ఏరియాస్ని కలిపి ఈ లెక్చర్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ సీ దిస్, యూ హ్యావ్ సో మెనీ వర్డ్స్: జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి, పర్ క్యాపిటా నేషనల్ ఇన్కమ్, డిప్రిషియేషన్, ఎన్ఎఫ్ఐఏ, ఫ్యాక్టర్ కాస్ట్, బేసిక్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, కాన్స్టెంట్ ప్రైసెస్, కరెంట్ ప్రైసెస్, నామినల్, రియల్, జీడిపి డిఫ్లేటర్, ఇలా చాలా టర్మినాలజీ ఉంటుంది మీకు. ఈ టర్మినాలజీ చూసినప్పుడే మనకి భయం వేసేస్తుంది. సో ఏది ఏంటి అనేది చాలా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. సో ఈ ఒక్క లెక్చర్ ఇఫ్ యూ పే ఫుల్ అటెన్షన్ టిల్ ద ఎండ్, వీటన్నింటిపైన కంప్లీట్ గ్రాస్ప్ వస్తుంది. ఇంకా మళ్ళీ పొరపాటున కూడా మీరు ఇందులో తప్పు పెట్టరు. ఈ లెక్చర్ అవ్వగానే దీన్ని బేస్ చేసిన కొన్ని ఎంసీక్యూస్ని కూడా మనం సాల్వ్ చేద్దాం. రైట్? సో బిఫోర్ దట్ జస్ట్ లెట్ మీ మేక్ దిస్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ కోర్స్. సో నేను స్వయంగా కవర్ చేస్తున్న ఇండియన్ ఎకానమీ కోర్స్, దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామ్స్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2కి ఉపయోగపడుతుంది. ఆర్బీఐ గ్రేడ్ బికి, సెబీ, నాబార్డ్ అన్ని ఎగ్జామ్స్కి వెళ్ళిపోతుంది. యూపీఎస్సీ సిలబస్ ప్రకారం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మొత్తం కవర్ అయ్యేలాగా చేసే కోర్స్ ఇది. అండ్ నౌ యు ఆర్ గెటింగ్ దిస్ ఎట్ జస్ట్ 5,000 రూపీస్. అంటే 3 ఆప్షన్స్లో మీకు వస్తుంది. ఇఫ్ యూ టేక్ రికార్డెడ్ మోడల్ ఇన్స్టెడ్ ఆఫ్ లైవ్, ఇఫ్ యూ గో ఫర్ ఓన్లీ రికార్డెడ్ అండ్ మేక్ ఫుల్ పేమెంట్, కేవలం 5,000 రూపీస్కి కోర్స్ మీకు వస్తుంది. ఇఫ్ యూ జాయిన్ బిఫోర్ 15th May, లేదా లైవ్ అటెండ్ అయ్యి నాతో ఇంటరాక్ట్ అయ్యి డౌట్స్ కూడా అడగాలి అనుకుంటే 7,000 రూపీస్ ఫీజు. ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకుంటాము, ఎక్కువ పే చేయలేము ఒకేసారి అనుకుంటే 10,000 రూపీస్ ఫీజు. అండ్ ఇది మీరు కాల్ చేయాల్సిన నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఎనీ టైం జాయిన్ అయిపోవచ్చు. అండ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ ఈస్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అన్నీ వస్తూ ఉంటాయి. అంటే లేటెస్ట్ ఇప్పుడు ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ 2021 చేసాం. నెక్స్ట్ ఇయర్ కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. అప్పటికి నేను చేసే బడ్జెట్ అనాలిసిస్, ఎకనామిక్ సర్వే అనాలిసిస్ కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. అండ్ కంప్లీట్ ఇండియన్ ఎకానమీ నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో కవర్ చేస్తాను. అంటే మీరు అర్థం చేసుకోగలిగే మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. సో వాట్ సమ్ ఆఫ్ మై వీడియోస్, మీకు ఐడియా వస్తుంది. దెన్ మేక్ అన్ ఇన్ఫార్మ్డ్ చాయిస్. చాలా మంది ఎకానమీ అంటే భయపడుతూ ఉంటారు. ఆ భయాన్ని పోగొట్టే బాధ్యత నాది. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ రైట్ అవే. చూడండి, జీడిపి, జిఎన్పి, చాలా పదాలు కనిపిస్తున్నాయి. సో లెట్స్ బిగిన్ సమ్వేర్. వాట్ ఈస్ జీడిపి? అసలు జీడిపితో మొదలు పెడదాం. జీడిపిని మనం సింపుల్గా డిఫైన్ చేయాలంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పి అంటాం. ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే అర్థం ఏంటి? ఒక దేశపు టెరిటరీలో, ఒక దేశపు భూభాగంలో, ఇన్ అన్ ఎకనామిక్ టెరిటరీ ఆఫ్ ఎ కంట్రీ, ది టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ అన్ ఇయర్. అంటే ఒక సంవత్సరంలో ఒక దేశ భూభాగంలో ప్రొడ్యూస్ చేయబడ్డ టోటల్ గుడ్స్, వస్తువులు మరియు సర్వీసెస్, సేవల యొక్క మొత్తాన్ని మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పి అంటాం, జీడిపి అని చెప్పి అంటాం. సో జీడిపి వరకు చాలా మందికి అందరికీ తెలిసిన విషయమే. కానీ దెన్ వాట్ ఈస్ జిఎన్పి? జిఎన్పి అంటే అర్థం ఏంటి? జీడిపి అంటే క్లియర్గా ఉంది, బట్ వాట్ ఈస్ జిఎన్పి? It says gross national product. And what is NDP? Net domestic product. What is NNP? Net national product. ఇవి తెలుసుకునే ముందు let's put our focus on this word called depreciation. What is the meaning of depreciation? ఇందాక మీకు జీడిపికి డెఫినేషన్ చెప్పినప్పుడు ఒక మాట చెప్పాను. ఒక సంవత్సరంలో ప్రొడ్యూస్ అయిన టోటల్ గుడ్స్ అండ్ సర్వీసెస్. గుడ్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మనకి ఏం కావాలి? వస్తువులు ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఏం కావాలి? మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కావాలి, క్యాపిటల్ గుడ్స్, మెషినరీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ మనం ప్రొడ్యూస్ చేయాలి, మారుతి సుజుకి కంపెనీ కార్ ప్రొడ్యూస్ చేయాలంటే దానికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంటుంది, ఇది తయారు చేసే మెషినరీ అన్నీ ఉంటాయి. సరే, ఒక మారుతి సుజుకి కంపెనీ ఒక సంవత్సరంలో 1000 కార్లు ప్రొడ్యూస్ చేసింది అనుకుంటాం. మరి ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగించే మెషినరీ అనేది ఇయర్ ఆన్ ఇయర్ వేర్ అండ్ టేర్కి గురవుతుందా లేదా? వేర్ అండ్ టేర్ అంటే అర్థం ఏంటి? అరుగుదల. మనం ఏ వస్తువు కొన్నా సరే ప్రతి సంవత్సరం వాడుతున్న కొద్దీ అది అరుగుతుంది. ఆ వేర్ అండ్ టేర్నే మనం ఏమంటామంటే డెప్రిషియేషన్ అంటాం. అర్థమవుతుందా? అంటే ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ దీస్ గుడ్స్, ఈ గుడ్స్ని ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఈ క్యాపిటల్ గుడ్స్ అంటాం. అంటే వీటిని ప్రొడ్యూస్ చేసే మెయిన్ మెషినరీని, ఎక్విప్మెంట్ని క్యాపిటల్ గుడ్స్ అంటాం. అవి వేర్ అండ్ టేర్కి గురవుతాయి, అరుగుదలకి గురవుతాయి. దానివల్ల లాస్ ఉంటుంది. ఆ లాస్నే మనం డెప్రిషియేషన్ అంటాం. సో ఇప్పుడు మనకి ఎన్డిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే జీడిపి
మైనస్ డెప్రిషియేషన్. అర్థమవుతుందా మీకు? జీడిపి మైనస్ డెప్రిషియేషన్. జీడిపి గ్రాస్, దాంట్లో డెప్రిషియేషన్ తీసేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటాం? ఎన్డిపి అంటాం. సో ఎన్డిపి పోర్షన్ అయిపోయింది. ఎన్డిపి అర్థమైంది. నౌ లెట్స్ లుక్ ఎట్ ద సెకండ్ కీవర్డ్ కాల్డ్ ఎన్ఎఫ్ఐఏ. ఎన్ఎఫ్ఐఏ అంటే అర్థం ఏంటంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ కి వెళ్ళే ముందు లెట్స్ లుక్ ఎట్ ది డెఫినేషన్ ఆఫ్ జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే అర్థం ఏంటంటే ది టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ఇండియన్ నేషనల్స్ ఇన్ అన్ ఇయర్. అంటే ఒక సంవత్సరంలో భారతీయులు ప్రొడ్యూస్ చేసిన గుడ్స్ అండ్ సర్వీసెస్ ని మనం జిఎన్పి అంటాం. జీడిపికి జిఎన్పికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? జీడిపిలో ఏం చెప్తున్నాం మనం? ఒక సంవత్సరంలో భారతదేశంలో మన కంట్రీలో ప్రొడ్యూస్ చేయబడిన గుడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మొత్తాన్ని జీడిపి అంటున్నాం. జిఎన్పి భారతదేశంలో అని కాదు, భారతీయుల చేత, బై ఇండియన్స్. వాళ్ళు ఇండియాలో ఉండొచ్చు, బయట ఉండొచ్చు. దే కుడ్ బి ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్, వేర్ ఎవర్ ఇట్ ఈస్. ఇండియన్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్స్ ప్రొడ్యూస్ చేసిన గుడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మొత్తాన్ని మనం గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అని చెప్పి అంటాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us సే సుజుకి కంపెనీ. సుజుకి ఏ కంపెనీ? జపాన్కి చెందిన కంపెనీ. ఈ సుజుకి కంపెనీ ఇండియాలో ప్లాంట్ పెట్టింది అనుకుందాం. సుజుకి కంపెనీ ఇండియాలో ప్లాంట్ పెట్టింది అండ్ ఇట్ హెస్ ప్రొడ్యూస్డ్ లెట్స్ సే 100 crores వర్త్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు సుజుకి కంపెనీ ప్రొడ్యూస్ చేసిన 100 crores ని మనం జీడిపిలో క్యాలిక్యులేట్ చెయ్యాలా, చేయకూడదా? జీడిపిలో చెయ్యాలి. ఎందుకు? ఇండియాలోనే ప్రొడ్యూస్ చేశారు కదా, మన దేశ భూభాగంలో ప్రొడ్యూస్ చేశారు. మరి ఈ 100 crores ని జిఎన్పిలో క్యాలిక్యులేట్ చెయ్యాలా వద్దా? చెయ్యకూడదు. ఎందుకు? సుజుకి ఈజ్ నాట్ ఇండియన్. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఇండియా బట్ నాట్ బై ఇండియన్స్. ఇండియన్స్ ద్వారా ప్రొడ్యూస్ చేయబడలేదు కాబట్టి అది జిఎన్పిలో క్యాలిక్యులేట్ చేయబడదు. సిమిలర్గా ఇండియాకి చెందిన ఒక వ్యక్తి, టాటా తీసుకోండి. టాటా వాళ్ళు యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో 100 crores వర్త్ ప్రొడక్షన్ చేశారు అనుకుందాం. ఓకే, యునైటెడ్ కింగ్డమ్లో 100 crores చేశారు అనుకుందాం. ఇది జీడిపిలో కౌంట్ అవుతుందా? అవ్వదు. ఎందుకు? ఇండియాలో చేయలేదు కదా, ఇండియా బయట చేశారు. ఇండియా బయట చేశారు కాబట్టి ఇది మనం కౌంట్ చేయం. మరి జిఎన్పిలో కౌంట్ అవుతుందా? అవుతుంది. ఎందుకు? బై ఇండియన్. ఇండియన్ తీసుకొచ్చింది కాబట్టి జిఎన్పిలో కౌంట్ అవుతుంది. చూసారా? బై ఇండియన్, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ జిఎన్పిలో కౌంట్ అవుతుంది. ఇండియాలో బై, ఇట్ కుడ్ బి బై ఇండియన్ ఆర్ బై ఏ ఫారెన్ నేషనల్. ఫారెన్ నేషనల్ వల్ల అవ్వచ్చు, ఇండియన్ వల్ల అవ్వచ్చు, ద్వారా అవ్వచ్చు. కానీ ఇండియాలో ప్రొడ్యూస్ చేయబడితే అది జీడిపిలో కౌంట్ అవుతుంది. ఇప్పుడు నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటో చూద్దాం. ఇప్పుడు సుజుకి 100 కోట్లు సంపాదించింది కదా ఇండియాలో. సుజుకి ఇండియాలో ఉంచుతుందా మనీని? ఏం చేస్తుంది? దీన్ని జపాన్కి తీసుకెళ్ళిపోతుంది. అలాగే టాటా 100 కోట్లు యూకేలో ప్రొడ్యూస్ చేసింది. ఏం చేస్తుంది? పేరెంట్ కంపెనీకి ఇచ్చేస్తుంది, ఇండియాకి తీసుకొచ్చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు కూడా దేర్ విల్ బి మనీ కమింగ్ ఇన్ టు ఇండియా, దేర్ విల్ ఆల్సో బి మనీ గోయింగ్ అవుట్ ఆఫ్ ఇండియా. మనీ లోపలికి వచ్చేది ఉంటుంది, బయటికి వెళ్ళేది ఉంటుంది. దాన్నే మనం నెట్ చేసేస్తే వచ్చేదాన్ని నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాం. ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపులే మనం తీసుకుంటే ఇన్కమ్ బై ఇండియన్స్ అబ్రాడ్, అలాగే ఇన్కమ్ బై ఫారినర్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఇన్కమ్ బై ఇండియన్స్ ఎక్కువ, అంటే బయట మన వాళ్ళు బయట దేశాల్లో సంపాదించి ఇండియాకి పంపించింది ఎక్కువ ఉందనుకోండి. సో ఆబ్వియస్గా అది పైన పెడతాం, ఇది కింద పెడతాం. అప్పుడు నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది పాజిటివ్ అవుతుంది. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమ్ బై ఇండియన్స్ అబ్రాడ్
మైనస్ ఇన్కమ్ బై ఫారినర్స్ ఇన్ ఇండియా. ఫారినర్స్ మన దేశంలో సంపాదించింది మన దేశంలో ఉండదు, బయటికి వెళ్ళిపోతుంది. అలాగే ఇండియన్స్ బయట దేశాల్లో సంపాదించింది అక్కడ ఉండదు, వాళ్ళు ఇండియాకి తీసుకొచ్చేస్తారు. దీన్ని మనం నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని చెప్పి అంటాం. ఇప్పుడు మీరు ఆలోచించండి, జీడిపి ఉంది, రైట్? జీడిపి ఉంది. జీడిపిలో మనం ఫారినర్స్ ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన ఇన్కమ్ అనేది కౌంట్ అయిపోతుంది, అంతే కదా? ఇందాక ఏం చెప్పుకున్నాం, సుజుకి ఇండియాలో ప్రొడక్షన్ పెట్టింది, 100 కోట్లు సంపాదించింది, అది జీడిపిలో కౌంట్ అయిపోతుంది. జిఎన్పిలో కౌంట్ అవ్వదు. నాకు ఇప్పుడు జిఎన్పి కావాలి, జీడిపి నుండి నేను జిఎన్పి క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. జిఎన్పిలో అది కౌంట్ అవ్వదు కాబట్టి నేను ఫస్ట్ జీడిపి నుంచి తీసేస్తాను. సో ఐ విల్ రిమూవ్ ఇన్కమ్ బై ఫారినర్స్ ఇన్ ఇండియా. అలాగే జీడిపిలో ఇండియన్స్ బయట దేశాల్లో సంపాదించేది కౌంట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఇందాక తీసుకున్నాం, టాటా వాళ్ళు యూకేలో 100 crores సంపాదించారు, అది జీడిపిలో కౌంట్ అవుతుంది, కానీ జిఎన్పిలో కౌంట్ అవుతుంది కదా. సో నేను కలుపుతాను. సో ఇది 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 ఏ అనుకోండి, ఇది బి అనుకోండి సింపుల్గా. సో మైనస్ బి ప్లస్ ఏ, ఈ ఏ మైనస్ బి అయింది కదా, దీన్ని మనం ఏమనొచ్చు, ఎన్ఎఫ్ఐఏ అనొచ్చు. సో అంటే అర్థం ఏంటి, జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి. జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ కలిపితే ఏమైంది, జిఎన్పి అయింది. అంతే, చాలా చాలా ఈజీ. గాట్ ఇట్? ఇంతకంటే ఏమీ లేదు. జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నౌ 2 things ఆర్ క్లియర్. ఏంటి క్లియర్ అయింది ఇప్పుడు, జిఎన్పి కూడా క్లియర్ అయిపోయింది. జీడిపితో మొదలు పెట్టాం, ఎన్డిపికి వచ్చాం, దేని ద్వారా, డిప్రిషియేషన్ ద్వారా. నువ్వు జిఎన్పికి వచ్చాం, ఎలా వచ్చింది, జీడిపికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ యాడ్ చేసేస్తే జిఎన్పి కూడా వచ్చేసింది. ఓకే, ఇంకా చాలా పదాలు ఉన్నాయి, ఇంకొకటి మిగిలిపోయింది, ఏంటది, ఎన్ఎన్పి. సింపుల్ థింగ్, మీకు చూడండి, జీ నుంచి ఎన్కి రావాలంటే ఏం చేయాలి, డిప్రిషియేషన్ తీసేయాలి. సో ఎన్ఎన్పి ఈజ్ నథింగ్ బట్ జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్. సింపుల్, డిప్రిషియేషన్ రిమూవ్ చేసేస్తే మనకి ఎన్ఎన్పి వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, డి నుంచి డొమెస్టిక్ నుంచి నేషనల్ రావాలంటే ఏం చేయాలి, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ కలపాలి, రైట్? సో జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జిడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. అలాగే ఎన్డిపి ఈజ్ ఈక్వల్ టు జిడిపి మైనస్ డిప్రిషియేషన్. గ్రాస్ నుంచి నెట్ రావాలంటే డిప్రిషియేషన్ తీసేయాలి, డొమెస్టిక్ నుంచి నేషనల్ రావాలంటే ఎన్ఎఫ్ఐఏ కలపాలి. దట్స్ ఇట్. అర్థమైందా? ఇంతే, చాలా చాలా సింపుల్. ఇదంతా బాగానే ఉంది. సో మనం ఇప్పుడు 2 పదాలు నేర్చేసుకున్నాం. ఏం నేర్చుకున్నాం, డిప్రిషియేషన్ అంటే తెలుసుకున్నాం, ఎన్ఎఫ్ఐఏ తెలుసుకున్నాం. ఈ 2 తెలియడం వల్ల ఈ 4 పదాలు కూడా మనకు తెలిసిపోయాయి. అయితే గేమ్ అయిపోయిందా, అవ్వలేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఫ్యాక్టర్ కాస్ట్, బేసిక్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, కాన్స్టెంట్ ప్రైసెస్, కరెంట్ ప్రైసెస్. కంగారు పడాల్సిన అవసరమే లేదు. నో లెట్స్ కమ్ టు ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే అర్థం ఏంటి, ఫస్ట్ ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటి అంటే ప్రొడక్షన్లో ఉపయోగపడే ప్రతి ఒక్కదాన్ని కూడా మనం ఫ్యాక్టర్ అంటాం. ఏదైనా వస్తువు ప్రొడ్యూస్ చేయాలి అంటే ప్రధానంగా 4 కావాలి. ఒకటి ల్యాండ్ కావాలి, ఓకే, ల్యాండ్ ఉంటేనే కదా మనం ఏదన్నా ఫ్యాక్టరీ కడతాము, ల్యాండ్ కావాలి. రెండోది లేబర్ కావాలి, మనుషులు కావాలి, పనిచేసే వాళ్ళు. మూడవది క్యాపిటల్ కావాలి, ఎక్విప్మెంట్ అన్ని కొనడానికి మూలధనం, మనీ కావాలి. నాలుగవది ఆంట్రప్రెన్యూర్షిప్, అంటే ఎవరో ఒకరు ముందుండి దీన్ని నడిపించాలి, అంటే ల్యాండ్ కొని క్యాపిటల్ తెచ్చి లేబర్ని పెట్టి నడిపించే ఓనర్, బిజినెస్ను ఓన్ చేసే వ్యక్తిని మనం ఆంట్రప్రెన్యూర్ అంటాం. మరి ల్యాండ్ మనం తీసుకున్నందుకు దానికి రెంట్ పే చేయాలి, లేబర్ని డిప్లాయ్ చేసినందుకు వాళ్ళకి వేజెస్ ఇవ్వాలి, క్యాపిటల్ని తీసుకొచ్చినందుకు ఇంట్రెస్ట్ పే చేయాలి, మనీ తీసుకొచ్చినప్పుడు వడ్డీ కట్టాలి కదా. ఆంట్రప్రెన్యూర్షిప్, నువ్వు పనులన్నీ మానుకొని దీన్ని భుజాన్ని ఎత్తుకున్నందుకు ఊరికే చేస్తారు ఎవరన్నా, ప్రాఫిట్, తనకి ప్రాఫిట్ కావాలి. సో ఈ 4ని కలిపి మనం ఏమంటాం, ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. ఈ 4ని కలిపి మనం ఏమంటాం, ఫ్యాక్టర్ కాస్ట్ అని చెప్పంటాం. అంటే ప్రొడక్షన్లో ఫ్యాక్టర్స్ పైన అయిన కాస్ట్ని మనం ఫ్యాక్టర్ కాస్ట్ అని చెప్పి అంటాం. ఓకే, ఇప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ నుంచి బేసిక్ ప్రైస్ ఎలా వస్తుందో చూద్దాం. చూసారా, ఇది బేసిక్ ప్రైస్.
ఫ్యాక్టర్ కాస్ట్ బాగానే ఉంది. ఎందుకు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందా? అవ్వలేదు. ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం? ల్యాండ్ మీద అయిన ఖర్చు, లేబర్కి అయిన ఖర్చు, క్యాపిటల్కి అయిన ఖర్చు, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి అయిన ఖర్చు క్యాలిక్యులేట్ చేసాం. బట్ వాట్ అబౌట్ గవర్నమెంట్? గవర్నమెంట్ ట్యాక్స్‌లు ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. మనం ఏదైనా ల్యాండ్ కొన్నామో లేకపోతే ల్యాండ్ లీజ్‌కి తీసుకున్నప్పుడు గవర్నమెంట్‌కి స్టాంప్ డ్యూటీలో ఏవో కట్టాలి కదా. స్టాంప్ డ్యూటీలు, రిజిస్ట్రేషన్ ఫీజులు ఇట్లాంటివి ఏవైనా కట్టాల్సి ఉంటుంది. ఇవేంటివి? ది ఆర్ ఎన్ని కార్లు ప్రొడ్యూస్ చేసాము, ఎన్ని వస్తువులు ప్రొడ్యూస్ చేసాము అనేదాంతో సంబంధం లేదు. ప్రొడక్షన్ చేస్తున్నారు కాబట్టి కొంత కట్టాలి, స్టాంప్ డ్యూటీ కట్టాలి, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి అని చెప్పి కొన్ని ఉంటాయి. ఇట్లాంటి వాటిని మనం ఏమంటాం? ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటాం. వి కాల్ దెమ్ ప్రొడక్షన్ ట్యాక్సెస్. సో దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రొడ్యూస్డ్. అంటే ఐటమ్ వైజ్ ఉండదు. స్టాంప్ డ్యూటీ అనేది స్థలం మీద వేస్తారు, ఐటమ్ వైజ్ ఉండదు. ఎన్ని ప్రొడ్యూస్ చేశారు, ఏం చేశారని కాదు, ఆ స్థలం మీద లేకపోతే ఆ ఇండస్ట్రీ పైన అలా వేసే ట్యాక్స్లు అనమాట. చలానాలు కడతారు, ఫీజులు కడతారు, ఓపెనింగ్ చేసినప్పుడు గవర్నమెంట్కి ఏవో కట్టాల్సి ఉంటాయి చూడండి, వీటన్నిటిని ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటాం. కొన్నిసార్లు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక పర్టికులర్ ఇండస్ట్రీలో ఎవరైనా ఇండస్ట్రీ పెడితే బిజినెస్ పెడితే వాళ్ళకి సబ్సిడీలు ఇస్తుంది. అంటే మీకు అయ్యే కాస్ట్లో మేము కొంచెం భరిస్తామని చెప్పి అంటుంది. ఎందుకు అంటుందంటే ఎంకరేజ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయాలని గవర్నమెంట్ అనుకుందాం, పొల్యూషన్ తగ్గించాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేద్దామని గవర్నమెంట్ అనుకుంటే గవర్నమెంట్ ఏముంటుంది, మీకు అయ్యే ఖర్చులో 10% నేను భరిస్తానని చెప్పొచ్చు. దాన్ని ఏమంటాం? సబ్సిడీ అంటాం. సబ్సిడీ మరి ఖర్చా, బెనిఫిటా? బెనిఫిట్. సో అదేం చేయాలి? మైనస్ చేయాలి. సో దాన్ని ఏమంటాం మనం? ప్రొడక్షన్ సబ్సిడీస్ అంటాం. సో సబ్సిడీస్ని తీసేయాలి కదా, అవి మనకి ఖర్చు అవ్వట్లేదు, ప్రొడక్షన్ సబ్సిడీస్. సో ఫ్యాక్టర్ కాస్ట్లోంచి ప్రొడక్షన్ ట్యాక్సెస్ కలిపి ప్రొడక్షన్ సబ్సిడీస్ తీసేస్తే వచ్చేదాన్ని ఏమంటామంటే బేసిక్ ప్రైస్ అంటాం. అంతే. ఫ్యాక్టర్ కాస్ట్ నుంచి మనం బేసిక్ ప్రైస్కి వచ్చేసాం. రైట్, ఓకే. బేసిక్ ప్రైస్ వచ్చింది, గవర్నమెంట్ యాంగిల్ వచ్చేసింది, బాగానే ఉంది. బట్ వాట్ అబౌట్ మార్కెట్ ప్రైస్? బేసిక్ ప్రైస్ నుంచి మార్కెట్ ప్రైస్ ఎలా వస్తుంది చూడండి. ఇది బేసిక్ ప్రైస్ అనుకోండి. మీరేమో కార్ ప్రొడ్యూస్ చేశారు, కార్కి మళ్ళీ ప్రొడక్ట్ పైన ట్యాక్స్ ఉంటుంది కదా. ఇందాక మాట్లాడింది ప్రొడక్షన్ ట్యాక్స్, ఇప్పుడు మనం మాట్లాడుతుంది ప్రొడక్ట్ ట్యాక్స్. సో ప్రొడక్ట్ పైన కట్టాల్సిన జిఎస్టీలో ఇవి ఉంటాయి కదా, కన్జ్యూమర్ కట్టాల్సినవి, ప్రొడక్ట్ ట్యాక్సెస్. అలాగే కొన్నిసార్లు కొన్ని వస్తువులపైన గవర్నమెంట్ కన్జ్యూమర్కి సబ్సిడీ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్ తీసుకుంటే స్టూడెంట్స్కి అఫోర్డబుల్గా ఉండాలి, అందరికీ ల్యాప్టాప్స్ అవసరం అని చెప్పి 10% రాయితీ ఇస్తున్నానని చెప్పి గవర్నమెంట్ అంటుంది. రైట్, సబ్సిడీ ఇస్తానంటుంది. అప్పుడు స్టూడెంట్ కట్టాల్సిన దాంట్లో 10% గవర్నమెంటే పే చేసుకుంటుంది. సో అల్టిమేట్గా మార్కెట్ ప్రైస్కి వచ్చినప్పటికీ అది మైనస్ చేసేయాలి. దాన్ని ఏమంటాం మనం? ప్రొడక్ట్ సబ్సిడీ అంటాం. పదాలు గుర్తుపెట్టుకోండి, ఇది ప్రొడక్ట్, ఇది ప్రొడక్షన్. ప్రొడక్ట్ అనేది పర్ ప్రొడక్ట్, ఎన్ని ప్రొడక్ట్లు అయితే అన్ని ప్రొడక్ట్ల మీద ట్యాక్స్లు ఉంటాయి, అన్ని ప్రొడక్ట్ల మీద సబ్సిడీలు ఉంటాయి. ప్రొడక్షన్ ట్యాక్సెస్, ప్రొడక్షన్ సబ్సిడీస్ ఎన్ని అనే దాని మీద సంబంధం లేదు. స్టాంప్ డ్యూటీ కానీ, రిజిస్ట్రేషన్ ఫీజు కానీ, ఇలాంటివి అనమాట. ఒకసారిగా కట్టే, స్టార్టింగ్లో కట్టే ఈ వన్ టైం యాక్టివిటీ కట్టే వాటిని మనం ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటాం. దానికి దీనికి డిఫరెన్స్ని క్లీన్గా అబ్జర్వ్ చేయండి. సో బేసిక్ ప్రైస్కి ప్రొడక్ట్ ట్యాక్సెస్, ప్రొడక్షన్ సబ్సిడీ యాడ్ చేసి ప్రొడక్షన్ సబ్సిడీ తీసేస్తే వచ్చేదాన్ని ఏమంటాం? మార్కెట్ ప్రైస్ అని చెప్పి అంటాం. సో దిస్ ఈజ్ మార్కెట్ ప్రైస్. దట్స్ ఇట్, అయిపోయింది. క్లియర్ కదా? ఓకే, ఇంకా ఏమున్నాయి? ఇప్పుడు ఒకసారి చిన్న క్యాల్కులేషన్ చేసేద్దామా? ఇప్పుడు ఎవరన్నా మీకు జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు అని ఇచ్చారనుకోండి, ఇక్కడ నుంచి మొదలుపెట్టి వెళ్ళాలి. ఎలా వెళ్తాం? జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, దీనికి ఏం కలపాలి? ప్రొడక్షన్ ట్యాక్సెస్ కలపాలి. ఏం తీసేయాలి? ప్రొడక్షన్ సబ్సిడీస్ తీసేయాలి. ఇది ప్రొడక్షన్, ప్రొడక్ట్ కాదు, ప్రొడక్షన్. సో ఇలా చేస్తే వచ్చేదాన్ని ఏమంటాం? జీడిపి ఎట్ బేసిక్ ప్రైస్ అని చెప్పి అంటాం. దీనికి మళ్ళీ ప్రొడక్ట్ ట్యాక్సెస్ కలపాలి, మళ్ళీ ప్రొడక్ట్ సబ్సిడీస్ తీసేయాలి. ఇలా చేయగా వచ్చేదాన్ని జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అని అంటాం. సో దిస్ ఈస్ హౌ వీ క్యాలిక్యులేట్ ఇట్. ఐ హోప్ ఇట్స్ pretty clear to all of you. So we have completed depreciation, net factor income from abroad, factor cost, basic price, market price. Now constant prices and current prices, దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మార్కెట్ ప్రైస్ అని చెప్పాను. మార్కెట్ ప్రైస్ అంటే ఎప్పుడు ప్రైస్? ఇప్పుడు మనకి జీడిపి క్యాలిక్యులేషన్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బేస్ ఇయర్. 2011
12 దీన్ని మనం బేస్ ఇయర్ అంటాం. దీన్ని ప్రాతిపదికగా తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రస్తుతం మనం 2021, 22 సంవత్సరంలో ఉన్నాం. దీన్ని కరెంట్ ఇయర్ అంటాం. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్లో ఉన్న ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ కారు ప్రొడక్షనే తీసుకోండి. ఆ సంవత్సరం కేవలం 3 కార్లు ప్రొడ్యూస్ చేయబడ్డాయి అనుకోండి. ఎప్పుడు 2011, 12లో దేశం మొత్తంలో 3 కార్లే ప్రొడ్యూస్ చేశారు అనుకోండి. ఒక్కొక్క కారు ₹1,00,000 అనుకుందాం. ఒక్కొక్క కారు ఎంత అనుకుందాం? ₹1,00,000 అనుకుందాం. టోటల్ ఎన్ని కార్లు? 3 కార్లు. సో ఇది 1, 2, 3 కార్స్. ఇప్పుడు 2011, 12 సంవత్సరంలో జీడిపి ఎంత అంటే ఏం చేస్తాం? 3 ఐటమ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 1,00,000. సో 3 లక్షలు. ఇది ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అనుకోండి. ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. ఫైనల్గా మార్కెట్ ప్రైస్ అని రాసేసాం కదా, అన్నీ తీసేగా వచ్చేది అయిపోయింది. సో ఇది 3 లక్షలు 2011, 12లో. అదే కరెంట్ ఇయర్కి రండి. ఈ సంవత్సరం కూడా 3 కార్లే ప్రొడ్యూస్ చేశారు అనుకోండి, కానీ ఈ సంవత్సరం కారు ధర 1.5 lakhs అయింది అనుకోండి. ఇప్పుడు జీడిపి అంటే ఎంత అంటాం? 3 into 1.5 lakhs అంటాం. సో ఎంత అయింది? అది 4,50,000 అయింది. అబ్జర్వ్ చేయండి, 4,50,000 అయింది. ఇప్పుడు మీరు కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించండి. 2011, 12 సంవత్సరంతో పోలిస్తే 2021, 22 సంవత్సరంలో ప్రొడక్షన్ ఏమైనా పెరిగిందా? పెరగలేదు. అరే అప్పుడు 3 కార్లే ఉన్నాయి, ఇప్పుడు 3 కార్లే ఉన్నాయి. కానీ జీడిపి చూస్తే ఇప్పుడేమో 4,50,000 కనిపిస్తుంది, అప్పుడేమో 3 లక్షలు ఉంది. అంటే చూడ్డానికి మనం ఎంతో సాధించేసామన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఇన్ రియాలిటీ ప్రొడక్షన్ ఏమైనా పెరిగిందా? పెరగలేదు. అందుకనే జీడిపి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు 2 ప్రైసెస్లో చేస్తారు. ఒకటి కరెంట్ ప్రైసెస్లో, రెండవది కాన్స్టెంట్ ప్రైసెస్లో. కరెంట్ ప్రైసెస్ అంటే ప్రస్తుతం ఏ ధర అయితే ఉందో ఆ ధర వేసి క్యాలిక్యులేట్ చేయడం. ఇప్పుడు 3 కార్లోనే ఒక్కొక్క కారు 1.5 lakhs, కాబట్టి 3 into 1.5 lakhs ఇస్తాం, 4,50,000 వచ్చింది. సో దీన్ని ఏమంటాం మనం? జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ఎట్ కరెంట్ ప్రైసెస్. అర్థమైందా? ఈ రోజు ఉన్న ధర వేసి మనం క్యాలిక్యులేట్ చేసాం ఇది ఎట్ కరెంట్ ప్రైసెస్. అలా కాకుండా ఈ ధర పెరిగిపోవడం వల్ల ఎక్కువ అనిపిస్తుంది, అలా కాదు, నాకు ప్రొడక్షన్ పెరగడం వల్ల పెరిగిందా లేదో తెలియాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ప్రొడ్యూస్ అయ్యాయి? 3. ఆ 3 అలాగే ఉంచి ధర వేసినప్పుడు బేస్ ఇయర్ ఏదైతే మనం ప్రామాణికంగా తీసుకుంటున్నామో ఆ బేస్ ఇయర్లో ధర ఎంతో చూస్తారు. బేస్ ఇయర్లో ధర ఎంత? ₹1,00,000. సో ఇంటూ 1,00,000 వేశారు. అప్పుడు ఎంత వచ్చింది? 3 lakhs వచ్చింది. అర్థమైందా? ఇప్పటి ప్రొడక్షన్ ఇంటూ ఇప్పటి ధర అంటే కరెంట్ ప్రైసెస్ వేస్తే వచ్చింది 4,50,000. ఇప్పటి ప్రొడక్షన్ ఇంటూ అప్పటి ధర అంటే బేస్ ఇయర్లో ఉన్న ధర, కాన్స్టెంట్ ప్రైస్, పాత ధర వేసి క్యాలిక్యులేట్ చేశారనుకోండి, వచ్చిన దాన్ని 3 lakhs అన్నాం. దీన్ని రియల్ జీడిపి అంటారు. ఏది? కాన్స్టెంట్ ప్రైస్ వేసేది. అంటే బేస్ ఇయర్లో ఏ ప్రైస్ అయితే వేసామో అదే ప్రైస్తో చేసే క్యాలిక్యులేషన్ని రియల్ జీడిపి అంటారు. ఇప్పటి ధర, ఈ రోజున్న ధర వేసి చేసేదాన్ని నామినల్ జీడిపి అంటాం. నౌ ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అర్థమైందా? ఈ రోజు ప్రొడక్షన్ ఇంటూ ఈ రోజు ధర నామినల్. ఈ రోజు ప్రొడక్షన్ ఇంటూ ఆ రోజు ధర ఏదైతే బేస్ ఇయరో ఆ రోజు ధరని కాన్స్టెంట్గా అదే ప్రైస్ వేసుకొని చేస్తే దాన్ని మనం ఏమంటాం? రియల్ జీడిపి అంటాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నామినల్ జీడిపి ఈ 4,50,000 రియల్ జీడిపి కంటే ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉంది? ధర పెరిగింది. ధర పెరగడాన్ని మనం ఏమంటాం? ఇన్ఫ్లేషన్ అంటాం. అర్థమవుతుందా? ఇన్ఫ్లేషన్ ఉండడం వల్ల మనకి జీడిపి ఎక్కువగా కనిపిస్తుంది, కానీ ఇన్ రియాలిటీ జీడిపి ఎక్కువగా లేదు అని ఇండికేట్ చేయడానికే మనకి రియల్ జీడిపి అనేది ఉంది. మరి జీడిపి డిఫ్లేటర్ ఏంటి? ఎంత ధర పెరిగింది అని చెప్పేది జీడిపి డిఫ్లేటర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ నామినల్ జీడిపి బై రియల్ జీడిపి. ఇందాక లెక్క ప్రకారం అయితే 4,50,000 బై 3 lakhs. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని మనం జీడిపి డిఫ్లేటర్ అంటాం. ఇట్ ఈజ్ ఆల్సో ఏ మెట్రిక్ టు మెజర్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడానికి ఇది కూడా ఒక మెట్రిక్, ఇంక్లూడింగ్ సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, అలాగే మనకి WPI,
హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్తో పాటు జీడిపి డిఫ్లేటర్ కూడా ఒక మెట్రిక్కే. అయితే జీడిపి డిఫ్లేటర్ కంప్లీట్ ఎకానమీ, ఇండియాలో ప్రొడ్యూస్ అయిన అన్నింటినీ కలగలిపి మీకు ఇస్తుంది. ఇది జీడిపి డిఫ్లేటర్ యొక్క కథ. సో అన్ని పదాలు అయిపోయాయి. డిప్రిషియేషన్ అంటే తెలిసింది, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ తెలిసింది, ఫ్యాక్టర్ కాస్ట్ తెలిసింది, బేసిక్ ప్రైస్ తెలిసింది, మార్కెట్ ప్రైస్ తెలిసింది, కాన్స్టెంట్ ప్రైసెస్, కరెంట్ ప్రైసెస్, నామినల్, రియల్, జీడిపి డిఫ్లేటర్. యూ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. ఒక్కటి మిగిలిపోయింది, పర్ క్యాపిటా నేషనల్ ఇన్కమ్. ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడండి, ఏం మాట్లాడుకున్నాం? జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి. ఇప్పుడు ఎన్ఎన్పి తీసుకోండి, నెట్ నేషనల్ ప్రొడక్ట్. ఇది ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ తీసుకోండి. ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే అర్థం ఏంటి? మార్కెట్ ప్రైసెస్ కాదు, ఓన్లీ ఫ్యాక్టర్స్, ప్రొడక్షన్కి అయిన కాస్ట్లు మాత్రమే. ప్రాఫిట్, లేబర్కి పెట్టేది, ల్యాండ్కి పెట్టేది, క్యాపిటల్ కోసం పెట్టేది, ఇదంతా కలిపి చేసేదాన్ని ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం కదా. ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ని ఏమంటారంటే నేషనల్ ఇన్కమ్ అంటారు. నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ కాల్డ్ నేషనల్ ఇన్కమ్. మరి పెర్ క్యాపిటా నేషనల్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటి? దిస్ బై పాపులేషన్, అంతే. ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ వేస్తే వచ్చేదాన్ని మనం పర్ క్యాపిటా నేషనల్ ఇన్కమ్ అని అంటారు. ఎప్పుడైనా సరే మీకు పర్ క్యాపిటా నేషనల్ ఇన్కమ్ ఇంత అని అన్నప్పుడు అందులో జీడిపియా, జిఎన్పియా, ఎన్డిపియా, ఎన్ఎన్పియా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ బై టోటల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ, దట్ ఈస్ పర్ క్యాపిటా నేషనల్ ఇన్కమ్. అయితే మనకి న్యూస్ పేపర్లో వస్తుంది కదా, అదేంటి? ఏ జీడిపి? మార్కెట్ ప్రైసా, ఫ్యాక్టర్ కాస్టా? ఇంతకుముందు ఫ్యాక్టర్ కాస్ట్ వేశారు, ఇప్పుడు జీడిపి ఎట్ మార్కెట్ ప్రైసెస్ని తీసుకుంటున్నారు. దీన్నే మనకి న్యూస్ పేపర్లో ప్రభుత్వం డిక్లేర్ చేసేది జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్. క్లియర్గా మీకు అన్ని చెప్తూ ఉంటారు. నౌ లెట్స్ ట్రై టు చెక్ అవర్ అండర్స్టాండింగ్. అన్నిటినీ నేర్చుకున్నాం కదా, ఒకసారి కొన్ని ఎంసీక్యూస్ సాల్వ్ చేయడం ద్వారా మన అండర్స్టాండింగ్ని చెక్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. Which among the following can necessarily be associated with the negative net factor income? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ నెగిటివ్ అన్నారు. ఆప్షన్స్ అసలు చూడొద్దు, ఆప్షన్స్ చూడకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే అర్థం ఏంటి? బయట దేశాల నుంచి వచ్చిన మనీ మైనస్ మన దేశం నుంచి బయటికి వెళ్తున్న మనీ. ఇందాక ఎగ్జాంపుల్లో టాటా వాళ్ళు యూకే నుంచి ఇండియాకి తెచ్చింది మైనస్ సుజుకి వాళ్ళు ఇండియా నుంచి బయటికి తీసుకెళ్ళింది. ఒక టాటా, సుజుకి 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, అలా చాలా ఉంటాయి. అన్నీ కలిపి బయట దేశాల నుంచి ఇండియాకి ఎంత మనీ ఫ్లో అవుతుంది మైనస్ ఇండియా నుంచి ఎంత బయటికి వెళ్తుంది అనేది నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్. అది పాజిటివ్ అంటే అర్థం ఏంటి? బయట దేశాల నుంచి వచ్చేది ఎక్కువ, ఇండియా నుంచి పోతుంది తక్కువ. మరి నెగిటివ్ అయ్యింది అంటే అర్థం ఏంటి? బయట దేశాల నుంచి వచ్చింది తక్కువ, ఇండియా నుండి బయటకు పోయేది ఎక్కువ. ఓకే, ఇప్పుడు చూడండి, కానీ ఆప్షన్స్లో అది ఇవ్వలేదే. జీడిపి ఈజ్ హయ్యర్ దాన్ జిఎన్పి అన్నారు. ఓకే, ఒకసారి చూసేద్దాం. జిఎన్పి ఈజ్ నథింగ్ బట్ జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ, అంతేనా? సో ఎన్ఎఫ్ఐఏ ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ జీడిపి, ఇంతేనా? ఇప్పుడు ఎన్ఎఫ్ఐఏ ఏమన్నారు? నెగిటివ్ అన్నారు. ఎన్ఎఫ్ఐఏ నెగిటివ్ అంటే అర్థం ఏంటి? జీడిపి ఎక్కువ ఉండాలా, జిఎన్పి ఎక్కువ ఉండాలా? జీడిపి ఎక్కువ అయితేనే కదా ఎన్ఎఫ్ఐఏ నెగిటివ్ అవుతుంది. జీడిపి ఈజ్ మోర్ దాన్ జిఎన్పి అని అర్థం. దట్స్ ఇట్. సో నేను చెప్పిన లాజిక్ మీకు వాడాల్సిన అవసరమే లేదు. నేను చెప్పిన లాజిక్ వాడాల్సిన అవసరం లేకుండానే మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. జిఎన్పి ఈజ్ నథింగ్ బట్ జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ, ఎన్ఎఫ్ఐఏ ఈజ్ నథింగ్ బట్ జిఎన్పి మైనస్ జీడిపి. అది నెగిటివ్ అని చెప్పారు కాబట్టి ఆబ్వియస్గా జీడిపి అనేది జిఎన్పి కంటే ఎక్కువై ఉండాలి. క్లియర్? లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. If the net factor income from abroad of a particular country is positive, then what would it denote? NFIA పాజిటివ్ అయితే అర్థం ఏంటి? ఇందాకలాగే రాసేసుకోండి, జిఎన్పి ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. సో ఎన్ఎఫ్ఐఏ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ జీడిపి. ఇది పాజిటివ్ అని చెప్పారు, విచ్ మీన్స్ జిఎన్పి ఈజ్ మోర్ దాన్ జీడిపి. జిఎన్పి అనేది జీడిపి కంటే ఎక్కువ. జిఎన్పి ఈజ్ హైయర్ దాన్ జీడిపి. దట్స్ ఇట్. సింపుల్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిపిక్ట్స్ ది నేచర్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, బేసిక్ ప్రైస్, మార్కెట్ ప్రైస్? ఓకే, చాలా ఈజీ క్వశ్చన్, మనం ఆల్రెడీ మాట్లాడేసాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు, ఫస్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళే ముందు జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్కి ప్రొడక్షన్ ట్యాక్సెస్ కలిపి ప్రొడక్షన్ సబ్సిడీస్ తీసేస్తే వచ్చేది బేసిక్ ప్రైస్. దానికి మళ్ళీ
ప్రొడక్ట్ ట్యాక్సెస్ కలిపి ప్రొడక్ట్ సబ్సిడీస్ తీసేస్తే వచ్చేది మార్కెట్ ప్రైస్. ఇది మనకి తెలిసింది. అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో చూడండి. మొదటి దాంట్లో జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీస్. తప్పు. ఎందుకు తప్పు? ఇందులో ప్రొడక్షన్ ట్యాక్సెస్ని వదిలేశారు. ప్రొడక్షన్ ట్యాక్సెస్ని ఇందులో వదిలేశారు కాబట్టి, అలాగే ప్రొడక్షన్ సబ్సిడీస్ని కూడా వదిలేశారు కాబట్టి, వీటిని వదిలేశారు కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. సో ఇది తప్పు. రెండో ఆప్షన్ చూడండి. జీడిపి ఎట్ బేసిక్ ప్రైస్ ఈక్వల్ టు జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్. అబ్సల్యూట్లీ కరెక్ట్. మనం నేర్చుకుంది ఎంతక. అలాగే జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు జీడిపి ఎట్ బేసిక్ ప్రైస్ ప్లస్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీస్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆన్సర్ 2 and 3. ఫ్యాక్టర్ కాస్ట్కి ప్రొడక్షన్ ట్యాక్సెస్ కలిపి ప్రొడక్షన్ సబ్సిడీస్ తీస్తే వచ్చేది బేసిక్ ప్రైస్. బేసిక్ ప్రైస్కి ప్రొడక్ట్ ట్యాక్సెస్ కలిపి ప్రొడక్ట్ సబ్సిడీస్ తీసేస్తే వచ్చేది మార్కెట్ ప్రైస్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆప్షన్ 2 and 3 అంటే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ పారామీటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ జీడిపి ఎట్ బేసిక్ ప్రైస్? జీడిపి ఎట్ బేసిక్ ప్రైస్ మీకు ఏం స్ట్రైక్ అవ్వాలి? జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్. ఏమున్నాయి చూడండి. కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ సచ్ యాజ్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్. కరెక్టే కదా. జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ కట్టే కదా మనం చేస్తాం. జీడిపి ఎట్ బేసిక్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ లర్న్డ్. ఓకే. ఇక్కడ ఏమన్నారు? ఏ పారామీటర్స్ ఉంటాయి అన్నారు. బేసిక్ ప్రైస్లో ఫ్యాక్టర్ కాస్ట్ కట్టాలంటే ఇవన్నీ ఉండాలి కదా. సో ఇది ఉండాలి. ప్రొడక్షన్ సబ్సిడీస్ ఉండాలి కదా. ఉండాలి. ప్రొడక్ట్ ట్యాక్సెస్ ఉండాలా? అక్కర్లేదు. ప్రొడక్షన్ ట్యాక్సెస్ ఉండాలి కానీ ప్రొడక్ట్ ట్యాక్స్ ఇచ్చాడు, అక్కర్లేదు. ఆన్సర్ 1 and 2. క్లియర్? లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. Which among the following can be considered either as production taxes or production subsidies? Production taxes లేదా production subsidies కింది వాటిలో దేన్ని మనం అనుకోవచ్చు? స్టాంప్ డ్యూటీ ఇందాక చెప్పాను, అనుకోవచ్చు. స్టాంప్ డ్యూటీ అనేది ఇండస్ట్రీ లెవెల్లో కట్టేది కదా, అనుకోవచ్చు. ల్యాండ్ మీద స్టాంప్ డ్యూటీలు కడతారు. సో ఇది అనుకోవచ్చు. జిఎస్టీ కాదు, ఇది కన్జ్యూమర్ లెవెల్లో కడుతున్నాం మనం. కన్జ్యూమర్ లెవెల్లో కడుతుంది కాబట్టి జిఎస్టీ కౌంట్ అవ్వదు. ప్రొడక్ట్ ట్యాక్సెస్ కౌంట్ అవ్వవు, ప్రొడక్షన్ లెవెల్లో ఉండేవి కౌంట్ అవుతాయి. సబ్సిడీస్ అండ్ ఫుడ్ అండ్ కిరోసిన్ కూడా కౌంట్స్. ఇది ఏమవుతుంది? ఇది ప్రొడక్ట్ సబ్సిడీ అవుతుంది. ప్రొడక్ట్ పైన ఇచ్చే సబ్సిడీ కాదు, ప్రొడక్షన్ పైన ఇచ్చిన సబ్సిడీ కౌంట్ అవుతుంది. ఇది ప్రొడక్ట్ ట్యాక్స్. ఈ రెండు అవ్వదు. స్టాంప్ డ్యూటీ ఈజ్ ఎ ప్రొడక్షన్ ట్యాక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డిఫరెన్షియేషన్ తెలియాలి. ఆన్సర్ 1 only. That's it. I hope it's pretty clear to all of you. Go through this video again and again. Get full grip on these concepts. So this is the phone number if you want to join my Indian economy course. Take care. Bye.